నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మందికి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ సమస్య ఎందుకు ఎదురైంది, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే ప్రయత్నంలో మరిన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆ సమస్యకి మూలం తెలిస్తే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించుకోవడం మన చేతుల్లోనే ఉంది. అయితే జాతకంలో ఉన్నటువంటి అనేక లోపాల కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మరి అలాంటి వారందరికీ కూడా చక్కటి పరిష్కార మార్గాల్ని తెలియజేస్తున్నటువంటి ప్రముఖ జ్యోతిష్య శాస్త్రజ్ఞులు, అలాగే జ్యోతిర్తిలకం శ్రీమతి తనుష్క గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జాతకాలకు సంబంధించి మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదా జాతకాలకు సంబంధించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్స్కి ఫోన్ చేసి వారితో మాట్లాడి మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలుసుకోండి. చిన్న విన్నపం, ఎవరైతే మీరు ఫోన్ చేసి వారితో మాట్లాడాలనుకుంటున్నారో దయచేసి మీ పూర్తి వివరాలని అందించడానికి ప్రయత్నించండి. నమస్కారం అండి. నమస్కారం. తనుష్క గారు, ఎంతో మందికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. అయితే వాటన్నిటికీ కూడా జాతకంలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకుంటే తప్పకుండా పరిష్కార మార్గం ఉంటుంది అని చెప్పి మీరు తెలియజేస్తూ ఉంటారు. అలాగే గత వారం రాజయోగం ఇచ్చే గ్రహాల గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. ఈ రాజయోగాన్ని మనం సొంతం చేసుకోవాలంటే దానికి తగినట్టుగా చేసుకునే పూజా విధానాలు ఏమైనా ఉన్నాయా? ఉంటుందమ్మా. చాలా వరకు ఏంటంటే నేను లాస్ట్ వీక్ చెప్పాను, రాజయోగం ఇచ్చే గ్రహాలు ఏంది, అసలు ఈ రాజయోగం అనేది ఎందుకు కొంతమందికి జాతక రీతిగా రావట్లేదు, ఇవన్నీ వివరాలు చెప్పాను. కానీ రాజయోగం రావాలి అంటే మనం ఇంతకుముందు లాస్ట్ 6 months బ్యాక్ నేను ఒకసారి ఇంద్రయోగ పూజ గురించి చెప్పాను. ఆ ఇంద్రయోగ పూజలు చాలా మందులు చేసుకుని అసలు చాలా మంచి పొజిషన్కి వచ్చారు. మళ్ళీ మాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంద్రయోగ పూజ అనేటప్పుడు ఏంటంటే చాలా వరకు ఆస్తులు ఉంటుంది కానీ సుఖం ఉండదు. కొంతమందికి ఏంటంటే మంచి పొలిటికల్ లీడర్గా ఉంటారు కానీ వాళ్ళు సెల్ఫ్గా ఏ ఒక డెసిషన్ తీసుకోలేకుండా ఉంటారు. సో కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు మంచి స్టేజ్లో ఒక ఆఫీసర్ కానీ తన కింద ఉన్న వాళ్ళు అసలు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. ఇవన్నీ కూడా కొన్ని జాతకాల్లో వాళ్ళకి యోగం ఉండి కూడా లభించకుండా ఉంటుంది. సో అట్లాంటి అంటే టైంలో కానీ అసలు ఫైనాన్షియల్గా కూడా బాగా లేకుండా వాళ్ళకి చాలా విలువ రావాలి అంటే, సో మంచి ఫేమస్ అవ్వాలంటే కూడా ఇది ఇంద్రయోగ పూజ ఉంటుంది. అంటే ఇంద్రయోగ పూజ అనేటప్పుడు ఏంటంటే 33 కోట్ల దేవతలకు కూడా అది అంటే అధిపతి ఇంద్రుడు. సో అట్లాంటి ఇంద్రయోగ పూజలు మనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా టీవీలో నేను లైవ్లో చాలా వరకు ఇంద్రయోగ పూజ గురించి చెప్పాను. సో చాలామంది చేసుకున్నారు. మళ్ళీ కూడా మీరు చేసుకోవాలని అనుకుంటే మా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చాము. అంటే జాతక రీతిగా వాళ్ళకి యోగాలే లేకపోతే కూడా ఈ పూజలు చేయడం వల్ల వాళ్ళకి మంచి రాజయోగం అనేది వస్తుంది. సో దీనికి ఏంటంటే ఈ పూజకు టైమింగ్ 2 weeks ఉంటుంది. ఆ 2 weeks లోపలనే చాలా మంచి ఫలితాలు ఉంటుంది. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళు మా ఆఫీస్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కే శశిధర్ మేడం. కే శశిధర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాను. సరేనండి. శశి గారు, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్ మేడం, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 06 09 1986 మేడం. 1986. ఏ ఊర్లో పుట్టారండి? కాకినాడలో పుట్టాను మేడం. ఓకేనండి. ఏ టైంకి పుట్టారు? 7:25 AM మేడం, మార్నింగ్ 7:25. ఓకేనండి. కే శశిధర్ మీ పేరు. 6/9/1986 1986లో పుట్టారు. కాకినాడలో ఉదయం 7:25 శశి గారు, మీ సమస్య ఏంటో ఒకసారి వివరించండి తనుష్క గారికి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. మేడం, నేను చిన్న బ్యాంక్ లో వర్క్ చేస్తాను మేడం. ఓకే. అది కెరీర్ ట్రాన్స్ఫర్ గురించి వస్తున్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఓకే. కెరీర్ ఎలా ఉంటుందో ఏంటో అని. ఓకే అండి. బ్యాంక్లో జాబ్ చేస్తున్నారు, మీ కెరియర్ గురించి అడిగారు. సో ట్రాన్స్ఫర్ గురించి కూడా అన్నారు. అంటే గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా. సో మీకు ఏంటంటే కుజుడు అనేటప్పుడు గవర్నమెంట్ సంబంధించింది, అసలు అవి లేకుండా సూర్యుడు. కానీ జాతకంలో మీకు బుధ ఆదిత్య యోగం ఉంది. మీకు ఏంటంటే బుధ ఆదిత్య యోగం ఉన్నా కానీ బుధుడే నెగిటివ్ ఫోర్స్ అనమాట. సో అది ఒక్కటి మీకు సూర్యుడితో కలిసి ఉండడం వల్ల మీరు అనుకున్నది అంత తొందరగా రావట్లేదు. సో ప్రజెంట్ మీకు నడుస్తున్న దశ ఏంటంటే రాహు మహాదశ నడుస్తుంది. కానీ ఈ రాహు మహాదశలో మీరు చాలా అంటే మెయిన్ 2010 జూన్ తర్వాతలోంచి అంటే మీ కెరియర్ విషయంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. అంటే మీరు అసలు ఏంటంటే మీరు గవర్నమెంట్ జాబ్లో లేకపోయినా కానీ మీరు ఏంటంటే ప్రైవేట్లో ఉన్నా కానీ ఈ కెరియర్ విషయం వచ్చేసరికి మీకు ఏంటంటే 10th లార్డ్ అనేది బుధుడు అండ్ లగ్నకారకుడు బుధుడు, కన్యా లగ్నం మీరి. అంటే అది లేకుండా మీకు నడుస్తున్న దశ ఏంటంటే రాహు మహాదశ. కానీ ఈ రాహు దశలో నెగిటివ్ ఫోర్స్ ఉన్న అంతర్దశ వచ్చిన తర్వాతలోంచి మీకు అసలు జాబ్ విషయం అసలు మంచిగా లేదు. అంటే మీకు ఈ
లగ్నం సంబంధించిన రెమెడీ మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. సో ఈ లగ్నం అనేటప్పుడు ఏంటంటే మీకు మెయిన్ అవుతే కన్యా రాశి, సో కన్యా లగ్నం. మీరు పెట్టుకోవాల్సిన స్టోన్ అవుతే బుధుడు గురించి పచ్చ పెట్టుకోవచ్చు, అది స్మాల్ ఫింగర్లో మీరు పెట్టేసుకోండి. అందులో కూడా ఏంటంటే మీకు అసలు అంటే 3.2 క్యారెట్స్ వచ్చేలాగా పెద్ద స్టోన్గా పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. వీళ్ళకి మీకు జాబ్ గురించి అనేటప్పుడు గవర్నమెంట్ జాబ్ సంబంధించింది అంటే మీకు కుజుడు గురించి పరిష్కారం చేసుకోండి, తప్పకుండా మీకు జాబ్ వస్తుంది. అవి లేకుండా మీ జాతక రీతిగా శుక్రుడు అవుతే యోగకారకుడు చాలా మంచి పొజిషన్లో ఉంది, కానీ మీరు అంటే ఈ ఒక్క లగ్న దోషం ఒకటి మీరు సరి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీకు నేమ్ గురించి చూసామంటే కే శశిధర్ అని చెప్పారు. సో 6 పవర్లో నేమ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఒకసారి నేమ్ కూడా కరెక్షన్ ఇస్తాను. అంటే శశిధర్లో ఓకే మీకు ఇంత ముందుగా ఉన్నది SHASHIDAR అట్లానే ఉన్నది. సో ఒక D ఒకటి యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకొక R యాడ్ చేసుకోండి, అంటే కేసార్ నేమ్తో పాటు. సో ఇది ఏంటంటే మీకు మెయిన్ విషయం ఏంటంటే 33 టైమ్స్ మీరు ఇవి రూల్డ్ బుక్లో రాస్తూ రావచ్చు. అంటే శుక్రుడు పవర్లో మీకు నేమ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంత ముందుగా ఉన్న దాంట్లోనే ఒక D ఒక R వరకు యాడ్ చేసుకుంటున్నారు. సో ఇది ఏమవుతుందంటే మీకు జాతక పరంగా శుక్రుడు యోగ కారకుడు. సో కన్యా లగ్నానికి ఇది ఫాలో అవుతారండి. నేను చెప్పిన గ్రీన్ స్టోన్ పెట్టుకోవచ్చు. చాలా వరకు మాంది ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు అందరికీ స్టోన్ సెట్ అవుతుంది అంటే కాదు, మీకైతే లగ్నం అదే రాశి అవే. సో ఆ నెగిటివ్ ఫోర్స్ అనేది కూడా మాంది కాబట్టి మీరు పెట్టేసుకోవచ్చు. ప్రజెంట్ నడుస్తున్నది దశ రాగు దశ. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు, అది ఈ 3 ఇయర్స్గా. దీనివల్ల మీరు అంటే ఇది ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తాయి మీకు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో మేడం. హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. శారదమ్మ అండి. నా పేరు శారదమ్మ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కడప నుంచి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు శారద గారు? నా గురించి తెలుసుకోవాలి. ఓకేనండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 9/12/1971 1971 ఉదయం 11:05 ఓకేనండి. 9/12/1971 ఉదయం 11:05 ఏ ఊర్లో పుట్టారు? గురువారం కడపలో గురువారం నాడు పుట్టారు. అవును. సరేనండి, మీ సమస్య ఏంటో ఒక్కసారి తనుష్క గారికి వివరించండి, వారు మీకు పరిష్కారాన్ని చెప్తారు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య గురించి చెప్పండి. దేని గురించి కాల్ చేశారు మీరు ఒకసారి చెప్పండి. సమస్య అంటే అదే మేడం, మా భర్త పెళ్ళి నుంచి ఓకే, అందుకని మేడం. అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతుందా? గొడవలు అవుతాయి మేడం. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం, ఫుల్ డింకదు. ఓకే, మేమేం కలిసే ఉన్నాము, ఎప్పుడు కొట్లాటే మేడం. ఓకే మా, మీకు ఇప్పుడు రాహు మహాదశ నడుస్తుంది. జనరల్గా ఏంటంటే రాహు మహాదశలో భార్యాభర్తల మధ్యలో గొడవలు అయితే ఉంటుంది చెప్తాను. సో అవి లేకుండా ఏంటంటే మీకు లగ్న బలం చూసామంటే కొంచెం వీక్ ఉంది, దానివల్ల కూడా అసలు బాగుండట్లేదు. ఎందుకంటే మీ జాతకానికి మీరు పుట్టిందేమో కుంభ లగ్నంలో పుట్టారు. అసలు ఇప్పుడు నడుస్తున్న దశ 2007లోంచే చాలా బాధపడుతున్నారు. ఇందులో ఏంటంటే ఎక్కువ ఈ 2 ఇయర్స్గా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏంటంటే మీకు శని అంతర్దశ వచ్చినప్పట్లోంచి అసలే బాగుండట్లేదు. ఎందుకంటే మీకు లగ్న దోషం అనేది ఉంది. లగ్న కారకుడు శని అవుతే కేంద్రంలో ఉన్నా కానీ మీకు ఈ ప్రజెంట్ నడుస్తున్న దశ 12th హౌస్లో రాహు నెగిటివ్ ఫోర్స్తో ఉంది. దాని పవర్ ఏంటంటే శని ప్లస్ రాహు, అంటే మాంది ఎఫెక్ట్ అనేది మీకు శని అవుతుంది. దాంతోపాటు రాహు ఉండడం వల్ల రాహుకి ఎక్కువ పవర్ ఉంటుంది. ఇందులో ఎక్కువ మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే ఈ రాహు మహాదశ అంతా ఉన్నంత వరకమే ప్రాబ్లమ్స్ ఉంటుంది. కాబట్టి దీనికి మీరు ఏం చేయాలంటే మాంది వశీకరణ పూజ ఉంటుంది, అది వరకు తప్పకుండా మీరు చేసుకోవాలి, అప్పుడే బాగా అవుతుంది. మీరు ఒకసారి మీకు ఏంటంటే ఇక్కడ నెల్లూరు దగ్గర అయితేనో లేకపోతే తిరుపతి దగ్గర అయితేనో మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మీకు దీనికి ఉన్న సమస్య 2 వీక్స్లో సాల్వ్ అవుతుంది. లేకపోతే ఈ దశ ఉన్నంత వరకు చాలా కష్టపడుతూ ఉంటారు. ఏ పూజలు మామూలుగా మీకు ఇచ్చినా కానీ ఇందులో ఫలితాలు ఏం రాదు మీకు. ఓకేనండి, అలాగే గ్రహచారంలో ఉన్న గ్రహాల గురించి మనం చేసుకోవాల్సిన పూజలు కానీ లేక రెమెడీస్ కానీ ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు గ్రహచారం అనేటప్పుడు అందరికీ ఏంటంటే అసలు ఇప్పుడు ఏలనా శని గురించి చాలా భయపడుతూ ఉంటారు. సో దాని గురించి ఈసారి చెప్తాను. ఎందుకంటే గురుడు కూడా బాగుండట్లేదు, కానీ ఏంటంటే ఏ రాశికి మెయిన్ ఎక్కువ ఇప్పుడు శని వల్ల చాలా బాధపడుతున్నారో దాని గురించి చెప్తాను. ఎందుకంటే అసలు శని అనేటప్పుడు వగ్రమైన శని ఇంకా కష్టాలు పెడుతూ ఉంటాయి. ఇంత ముందుకనే ఏలనా శని వల్ల బాధపడే వాళ్ళు ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు, అవి లేకుండా ధను రాశి వాళ్ళు, అవి లేకుండా తులా రాశి వాళ్ళు.
సో మెయిన్ అయితే చూడండి అష్టమ శని ఉన్న వాళ్ళని అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు అంటే మేషరాశి సింహరాశి. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ వగ్ర శని గురించి అనేటప్పుడు ఏంటంటే అసలు త్రయోదశి తిథి రోజు అంటే మీరు ఇవాళ కూడా మాక్సిమం త్రయోదశి ఉంటుంది. సో ఈ తిథి రోజులో ఏంటంటే శని గురించి అంటే అభిషేకం చేయండి. శని గురించి అనేటప్పుడు ఏంటంటే నువ్వులతో మీరు కొంచెం వాటర్లో నువ్వులు కలుపుకుని సో దాన్ని మీరు తీసుకెళ్ళి అంటే నవగ్రహాల దగ్గర శనికి అభిషేకం చేయండి. శని గాయత్రి మంత్రం చాంటింగ్ చేసుకోండి. దాని తర్వాత హనుమాన్ చాలీసా ఇంట్లో చదవచ్చు. ఈ ఎల్లనా శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు, అది లేకుండా అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు. సో ఎక్కువ చేసుకోవాల్సింది మేషరాశి, సింహరాశి, అంటే వృషిక రాశి, ధనురాశి, దాంతోపాటు తులారాశి. సో ఈ వరకు చేసుకున్నారని అనుకోండి, ఈ గ్రహచారంలో ఉన్న శని వగ్రం అయిన దానివల్ల ఎక్కువ ఆరోగ్య విషయం బాగుండదు, ఫైనాన్షియల్ పొజిషన్ చాలా వరకు అసలు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఏంటంటే అసలు ఫైనాన్షియల్ విషయంలో బాగుండదు. జన్మరాశి ఉన్నప్పుడు వాళ్ళకి హెల్త్ విషయం బాగుండదు. సో ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ మీరు ఈ పర్టికులర్ శని గురించి పూజలు చేసుకున్న వల్ల చాలా మంచి ఫలితాలు పొందవచ్చు ఈ గ్రహచారంలో ఉన్న శని గురించి. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో మేడం. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు రమేష్ మేడం. రమేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. సరేనండి, రమేష్ గారు మీ గురించి అడగాలనుకుంటున్నారా? అవును మేడం. సరేనండి, రమేష్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. టైమ్ ఆఫ్ బర్త్ లేదు కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది మేడం. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 22/7. 22/7. 82. అవును మేడం. 22/7/1982. 82 మేడం. సరే, ఏ ఊర్లో పుట్టారండి? మేము శ్రీరంగాపురం మేడం. శ్రీరంగాపురం. అవును మేడం. సరేనండి, మీ టైమ్ ఆఫ్ బర్త్ తెలీదా అండి? తెలియదు మేడం. ఓకే, నమస్తే అండి. ఓకే రమేష్ గారు, తనుష్క గారు అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు అని చెప్పారు, బట్ టైం తెలియదు కాబట్టి ఒకసారి ఏదైనా ఒక నంబర్ చెప్పండి సార్, 1 to 10 లోపల. 5 మేడం. 5. ఓకే, మనం ఇవాళ చూస్తున్నాము బుధవారం మెయిన్ అవుతే బుధుడే అవుతే వగ్రంలో ఉంది. అది ఎందుకంటే అసలు నెగిటివ్ ఫోర్స్ తో ఉంది బుధుడు. సో అవి లేకుండా బుధుడు అంటే వగ్రం అంటే ఏంటంటే నెగిటివ్ ఫోర్స్ అనమాట. మెయిన్ అవుతే ఇవాళ చూసిన హోరా టైం కూడా మిథున లగ్నం వస్తుంది. లగ్న కారకుడు అవుతే నెగిటివ్ పవర్ అనేది బుధుడు. సో మీరు చెప్పిన నంబర్ 5 పవర్. సో మనం చేయవలసిన పూజలు అనేటప్పుడు ఏంటంటే అసలు ఈ నెగిటివ్ ఫోర్స్ గురించి అనేటప్పుడు ఏంటంటే జాతక రీతిగా మీరు అమ్మవారి పూజలు చేసుకోవచ్చు. కానీ మీ సమస్య గురించి నేను కనుక్కోలేదు, ఎందుకంటే మీ లగ్నం ఏందని తెలియదు, ప్లస్ మీకు నడుస్తున్న దశ ఏందని కూడా తెలియదు. కానీ మీరు ఇవాళ కాల్ చేసిన టైంకు దీనికి సంబంధించిన పూజలు, అమ్మవారి పూజలు అష్టమి తిథిలో మీరు చేసుకుంటారండి. అంటే మీరు దేని గురించి కాల్ చేశారో ఆ ప్రాబ్లం అయితే మీకు సాల్వ్ అవుతుంది తప్పకుండా. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. శివ సత్యనారాయణ. అవును మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గుంటూరు మేడం. మీ గురించి అడగాలనుకుంటున్నారా? నా గురించి. సరేనండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సత్యనారాయణ గారు. 25/1/1979. 25/1/1979. మధ్యాహ్నం 2:20. మధ్యాహ్నం 2:20. అవును మేడం. ఏ ఊర్లో పుట్టారండి? గుంటూరు మేడం. గుంటూరులో పుట్టారు. ఓకే, శివ సత్యనారాయణ గారు 25/1/1979 మీ డేట్ ఆఫ్ బర్త్. మధ్యాహ్నం 2:20 గుంటూరులో పుట్టారు. సరేనండి, మీ సమస్య ఏంటి అనేది ఒకసారి తనుష్క గారికి వివరించండి, మీకు పరిష్కారం తెలియజేస్తారు. నమస్కారం అండి. ఓకే, చెప్పండి సార్, మీరు దేని గురించి చేశారు చెప్పండి. అంటే ఏ పనులు అవ్వట్లేదు? అంటే హార్డ్వేర్ షాప్ పంపులు పెట్టుకోవాలని చూస్తున్నాను. ఓకే సార్, తప్పకుండా మీకు ఫైనాన్షియల్ విషయం గురించి చెప్తాను నేను. మీకు ఎందుకు అసలు బిజినెస్ పెట్టుకోవాలని అనుకున్నా కానీ హార్డ్వేర్ షాప్ గురించి మీరు అడిగారు, బట్ తప్పకుండా చెప్తాను. మీకు రిషభ లగ్నంలో పుట్టారు, అంటే ధను రాశిలో పుట్టారు. మీకు ఇప్పుడే చెప్పాను నేను, ఇంత ముందుగా గ్రహచారంలో ఉన్న శని బాగుండట్లేదని కూడా చెప్పాను నేను. అంటే ఏంటంటే అసలు వృషిక రాశిలో ఉన్న శని కూడా ఏంటంటే ధను రాశి కూడా బాధ పెడుతూ ఉంటుంది. అంటే ఎల్లనా శని ఒకటి ఇప్పుడు స్టార్ట్ అయింది. సో అది కూడా ఏంటంటే మీకు విరయ శనిగా ఉంది. ప్రజెంట్ నడుచున్న దశని చూసామంటే మీకు చంద్ర మహాదశ నడుస్తుంది 2011 అక్టోబర్లోంచి. అంటే చంద్రుడు అనేటప్పుడు మీ జాతక రీతిగా మీకు అష్టమంలో ఉంది సార్. మెయిన్ విషయం చూడండి, అష్టమంలో ఉన్న గ్రహాలు ఎప్పుడైనా కానీ దాని దశలో చాలా కష్టాలు ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూడాల్సింది ఏంటంటే శుక్రుడు అయితే మీకు కేంద్రంలో ఉంది, కానీ ఇప్పుడు నడుస్తున్న దశ చంద్రుడి గురించి మీరు పరిష్కారం ఫాలో అవ్వండి. మీరు ఏ పనులు అనుకున్నా తొందరగా అవుతుంది. ఎందుకంటే అనుకున్న పనులు అన్నీ అవ్వాలంటే అసలు అంటే లగ్నం నుంచి థర్డ్ లాట్ అని చెప్తాం, అది మీకు చంద్రుడు అష్టమంలో ఉంది. ఇవాళ కూడా అంటే మెయిన్ చూసామంటే ఈ ప్రసన్న జ్యోతిష్యంలో కూడా ఇవాళ టైంకి చూసామంటే 2 పవర్ చంద్రుడి పవర్ చాలా
ఎఫెక్ట్ పడుతుంది. సో మీరు చేయవలసింది బిజినెస్ గురించి అనేటప్పుడు ఏంటంటే ఈ దశ వరకు మీకు కొంచెం బిజినెస్ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చు. సో ఎందుకు అట్లానంటే మీకు అంటే ఈ సూర్యుడు అయితే శత్రువు అవుతాడు ఈ చంద్రమహాదశలో. సో ఈ 10 years వరకు అంటే చంద్రమహాదశ ఉన్నంత వరకు మీరు చేయవలసిన పూజలు సూర్యుడి గురించి, దాని తర్వాత చంద్రుడి గురించి తప్పకుండా చేయండి. అవి లేకుండా మీ జాతక పరంగా ఏంటంటే మీరు ఆదివారం రోజు అంటే సూర్య ఉదయం అప్పుడు అంటే ఉదయం 6 నుంచి 7 లోపల మీరు చేయవలసింది ఏంటంటే అంటే నవధాన్యంలో ఏంటంటే గోధుమలు దానం ఇవ్వండి. మీకు మంచి ఫలితాలు ఉంటుంది, బిజినెస్ లో చాలా బాగా అవుతారు. ఈ వరకు తప్పకుండా చేయండి. అంటే చంద్రుడికి సూర్యుడికి పూజలు ఫాలో అవ్వాలి. అలాగే మేడం, మీరు చేస్తున్న పర్యటనల గురించి, అందించే సేవల గురించి వివరాలు తెలియజేస్తారు. తప్పకుండా అమ్మా. అంటే చాలా మందికి ఏంటంటే అంటే తొందరగా తెలుసుకోవాలని అనుకుంటే మొబైల్ అపాయింట్మెంట్ చాలా వరకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంటే 1 month వరకు వెయిట్ చేయాల్సిన పని ఏం లేదు, డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని అనుకున్న వాళ్ళు. సో అందుకంటే మొబైల్ అపాయింట్మెంట్ ఏంటంటే 1 weekలోనే తెలుసుకోవచ్చు. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్ ఉన్న వాళ్ళ వరకు మొబైల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవాలి. డైరెక్ట్ అపాయింట్మెంట్ అయినా కానీ కరెక్ట్ అయిన డీటెయిల్స్ ఉండాలి. సో మీకు ఒకవేళ అంటే మీకు విజయవాడ, వైజాగ్, తిరుపతి ఇవన్నీ ప్లేస్లో మేము అందుబాటులో ఉంటాము. చూసుకోండి. మీరు ఒకసారి మా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి మీకు ఎక్కడ దగ్గర మీకు అంటే అయితే కన్వీనియంట్ గా ఉంటుందో చూసుకొని మీరు ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి. సో అక్కడికి మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తున్నాము. కానీ మీరు ఖచ్చితమైన డీటెయిల్స్ ఉన్న వాళ్ళ వరకు మీ అపాయింట్మెంట్ తీసుకోండి. ఎక్కువ అన్ని పూజలు చేసేసాము, నేమ్ కరెక్షన్ కూడా తీసుకొని ఫాలో అయ్యాము, రిజల్టే రాలేదని అనే వాళ్ళు కూడా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అంటే డీటెయిల్స్ ఉన్న వాళ్ళ వరకు మీ అపాయింట్మెంట్ తీసుకోండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో, నా పేరు సురేష్ అండి. సురేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఇక్కడ సిటీ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారండి. సరేనండి, మీ గురించి అడగాలనుకుంటున్నారా? అవునండి, నా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సురేష్ గారు. 14th సెప్టెంబర్ 14th సెప్టెంబర్ 1978. అవునండి. ఓకేనండి, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి సురేష్ గారు. పెట్టేసారు. ఓకే, 14/9/1978. టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఏ టైంలో పుట్టారు? టైం వచ్చేసి 11:30 to 12:30. 11:30 to 12:30 మధ్యలో, ఎగ్జాక్ట్ గా తెలియదండి. అవునండి, అంటే 12 అన్నారు. 11:30 to 12. 11:30 నుంచి 11:30 నుంచి 12 గంటల లోపు సమయం కరెక్ట్ గా తెలీదు. అంతే అండి, ఎగ్జాక్ట్లీ అంతే. 11:30 to 12 అన్నారు. ఏ ఊర్లో పుట్టారండి? నేను బాన్స్వాడలో పుట్టానండి. బాన్స్వాడ. అవునండి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకేనండి, సరేనండి. మీ సమస్య ఏంటో ఒకసారి తనుష్క గారికి వివరించండి, మీకు పరిష్కారం చెప్తారు. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే అండి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే మీరు పుట్టిన టైము మధ్యాహ్నం టైంలో పుట్టారు కదా? అవునండి, ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం. ఓకే సార్, ఓకే. ఎందుకంటే 11 to 12:30 అంటే మిడ్ నైట్ లేకపోతే అంటే డే టైంలో అనేసి. సో మీకు మెయిన్ విషయం ఏ ప్రాబ్లం గురించి అడిగారు? ఫ్యూచర్ గురించి. ఓకే అండి, మీది శ్రవణ నక్షత్రంలో పుట్టారు. జాతక పరంగా చూసామంటే మీరు అంటే మకర రాశిలో పుట్టారు. లగ్నం అయితే మీరు ఇచ్చిన టైంకి లగ్నం అయితే వృషిక లగ్నం వస్తుంది. సో ఇందులో చూసామంటే మీకు ఫ్యూచర్ గురించి చూసేటప్పుడు ప్రజెంట్ నడుస్తున్న దశ ఏంటంటే గురు మహాదశ నడుస్తుంది. ఇంకా ఇది 4 years బ్యాలెన్స్ ఉంది. సో దీని తర్వాత వచ్చేది మీకు శని మహాదశ. బట్ ఈ గురు దశలో మీకు అంటే మీకు ఎలా ఉంది చెప్తాను. వృషిక లగ్నానికి చూసామంటే గురుడు అయితే ధనస్థానం అనేది, పంచమ స్థానం అనేది గురుడు ఉచ్చ స్థానంలో 9th లో ఉంది. అంటే ఈ లగ్నానికి గురుడు కూడా యోగ కారకుడే, కానీ కూడా 10th లార్డ్ అనే సూర్యుడు అయితే వీక్ అవుతుంది. ఇందులో చూసామంటే సూర్యుడు బుధుడు కూడా మీకు 10th house లోనే ఉంది, కానీ రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది అని చెప్తారు. కానీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఈ దశలో మీకు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే 10th లార్డ్ అసలు మంచిగా లేదు, శుక్రుడు మంచిగా లేదు. సో ఇవి అంటే మీకు ప్రెసెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ గురించి అనేటప్పుడు ఈ గురు దశలో గురుడు గురించి పరిష్కారం చేసుకోవాలి. దాని తర్వాత వచ్చే దశ అనేటప్పుడు ఏంటంటే మీకు శని దశ వస్తుంది. శని దశ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మీకు వృషిక లగ్నంలో పుట్టి మకర రాశిలో పుట్టారు. బట్ ఇది కేంద్రంలో ఉంది కాబట్టి ఫ్యూచర్ అయితే ఈ రాబోయే దశ అయితే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో లగ్న దోషం ఒకటే ఉంటుంది, అంటే లగ్న దోషం ప్లస్ ఆరోగ్యం గురించి ఉంటుంది. ఎందుకంటే మీకు లగ్నాధిపతి 6th లార్డ్ అనేది కుజుడు అప్పుడు రాబోయే దశలో శత్రువు అవుతాడు. అది కూడా 12th house లో అస్తమమై ఉంది. అందుకే శని దశ గురించి అనేటప్పుడు ఏంటంటే మీరు పర్టికులర్గా లగ్న బలం లేదు కాబట్టి అంటే ఇప్పుడు కూడా మీరు కుజుడు గురించి రెమెడీ ఫాలో అవ్వండి. ఈ దశని మంచిగా ఉంటుంది, రాబోయే దశ కూడా చాలా బాగుంటుంది మీకు. అలాగే జెమ్ స్టోన్ అనేది చాలా మంది అంటే నక్షత్రాన్ని బట్టి లేదంటే రాశిని బట్టి నిర్ణయించి చెప్తూ ఉంటారు కదండి. అవును, మొత్తం జీవితాంతం పెట్టుకునే ఒక జెమ్ స్టోన్ అనేది ఏమైనా ఉంటుందంటారా? అది దేని ప్రకారం నిర్ణయిస్తారు? అంటే వాళ్ళకి జీవితం అంతా పెట్టుకోవాలి అంటే వాళ్ళ జాతకానికి అంటే ఆ లగ్నానికి యోగకారకుడుగా ఉండాలి.
సో ఇప్పుడు ఒక రిషభ లగ్నం అనుకోండి, వాళ్ళకి ఏంటంటే బుధుడు యోగకారకుడు అవుతాడు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పచ్చ పెట్టుకోవచ్చు. అదే వచ్చి వాళ్ళ జాతకానికి ఒకవేళ అది లగ్నం రిషభ లగ్నంగా ఉండి కూడా బుధుడు అయితే శత్రువుగా కూడా ఉంటుంది కొన్ని జాతకాల్లో. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పెట్టేసుకోకూడదు. కానీ వాళ్ళకి యోగం ఇచ్చే గ్రహాలు కూడా అంటే గురించి ఉండేటప్పుడు ఆ స్టోన్ అవుతే లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళకి భాగ్యస్థానంగా ఉండింది అనుకోండి, ఇప్పుడు మకర లగ్నంలో పుట్టారనుకోండి, వాళ్ళకి ఏంటంటే భాగ్యస్థానాధిపతి కూడా బుధుడు, యోగకారకుడు కూడా బుధుడు. కానీ ఆ పచ్చ అనేది పెట్టుకుంటే వాళ్ళ లైఫ్ లాంగ్ చాలా బాగుంటుంది. ఇలానే కొన్ని గ్రహాలు ఏంటంటే అసలు వాళ్ళకి లైఫ్ స్టోన్ అనేది ఉంటుంది, అది ఎప్పుడు పెట్టేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే అసలు దశ వరకు పెట్టే స్టోన్లు ఉంటుంది. కొన్ని జాతకానికి ఏంటంటే లైఫ్ లాంగ్ పెట్టే స్టోన్ అనేది వాళ్ళ జాతకాన్ని అనలైజ్ చేస్తేనే చెప్పవచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? అర్చన మేడం. అర్చన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మల్లాపూర్ మేడం. మల్లాపూర్ నుంచి. మీ గురించి అడగాలనుకుంటున్నారా? అవును మేడం. ఓకేనండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అర్చన గారు. 4th April 1990. 4th ఏప్రిల్. ఓకే, 4/4/1990. అవును మేడం. ఓకేనండి, ఏ టైంకి పుట్టారు? 3:15 PM. 3:15 PM, మధ్యాహ్నం 3:15 ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాద్ మేడం. హైదరాబాద్. ఓకేనండి, 4/4/1990 3:15 హైదరాబాద్లో పుట్టారు. అవును మేడం. సరేనండి అర్చన గారు, మీ సమస్య ఏంటో ఒకసారి తనుష్క గారికి వివరించండి, పరిష్కారం తెలుసుకోండి. రెమెడీస్ ఏమన్నా చెప్తారమ్మా? ఏ దశ నడుస్తుంది? మూన్ వీక్ ఉందన్నారు. అసలు పుష్యమి నక్షత్రంలో పుట్టారు, మీరు 4వ పాదం బుధవారం రోజు పుట్టారు. ఓకే, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ప్రజెంట్ మీకు అంటే ఉన్న జాతకాన్ని పెట్టి మీకు ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలి? చంద్రుడు గురించి చూసామంటే మీరు అన్నారు చూడండి, చంద్రుడు 12th హౌస్లో అస్తమమై ఉంది. అది కూడా ఏంటంటే మీరు పుట్టింది సింహ లగ్నంలో పుట్టారు, అంటే చంద్రుడు కేతు 12th హౌస్లో ఉందన్నమాట. అంటే మెయిన్ అయితే దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది? హెల్త్ బాగుండదు. సో చంద్రుడు అస్తం అయితే అసలు మనశ్శాంతి ఉండదు, దాంతో ఆరోగ్య విషయంలో మంచిగా ఉండదు. ఇందులో ఏంటంటే మీకు కాల సర్ప దోషం కూడా ఉంది. సో ఇప్పుడు నడుస్తున్న దశ 2009లోంచి మీకు కేతు మహాదశగా నడుస్తుంది. దీని గురించి మీరు ఫాలో అవ్వాల్సింది అంటే ఒకటి చంద్రుడి గురించి వరకుమే కాదు, కేతు గురించి కూడా ఫాలో అవ్వాలి, అంటే సర్పదోషం గురించి. ఇందులో కాల సర్పదోషం గురించి అనేటప్పుడు ఏంటంటే రాగు కేతు సంబంధించిన పూజలు అష్టమి తిథిలో, దాని తర్వాత రాగు కాలంలో తప్పకుండా మీరు ఫాలో అవుతే చాలా మంచిది. ఇది ఆదిశేష పూజలు చేసుకోవచ్చు. అట్లా లేకుండా వాళ్ళు ఏం చేయవచ్చు అంటే గణేష్ పూజ లేకపోతే దుర్గాదేవి పూజ, ఇవి రెండు చేసుకుంటే చాలా మంచిగా అవుతుంది. అంటే మీకు చంద్రుడు వల్ల అనేటప్పుడు ఏంటంటే మీకు ఎప్పుడైనా కానీ అసలు ఇప్పుడే కాదు, ఈ దశల వరకుమే కాదు, ఫ్యూచర్లో కూడా చంద్రుడు వల్ల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది. ఈ సర్పదోషం సంబంధించిన రెమెడీ ఫాలో అవుతూనే ఇవన్నిటికీ మంచిగా ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే మీకు జాతక పరంగా చూడండి, మీరు పెట్టుకోవాల్సిన జెమ్ స్టోన్ అనేది ఇప్పుడు అంటే లగ్న కారకుడు సంబంధించిన స్టోన్ పెట్టుకోవచ్చు. అంటే మీరు సింహ లగ్నంలో పుట్టారు, మీరు కెంపు పెట్టుకుంటే చాలా మంచిగా అవుతుంది. అది కూడా రింగ్ ఫింగర్లో పెట్టేసుకోండి. ఈ రాహు కేతు సంబంధించిన రెమెడీ ఫాలో అవ్వండి, లైఫ్ అంతా చాలా బాగుంటుంది. ఈ కాల సర్పదోషం కూడా పోతుంది మీకు. చాలా చక్కగా వివరించారండి. చూస్తున్నారు కదండి, మీకు కూడా జాతక పరిహారాలు తెలుసుకోవాలనుకున్న, జాతకాలకు సంబంధించి మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలనుకున్న తనుష్క గారికి సంప్రదించి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకుంటే మొబైల్ అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే వారి ఆఫీస్ నెంబర్లకి కూడా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని స్వయంగా వారిని కలిసి మీ జాతకాల్లో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకునే చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. తనుష్క గారు ఈనాటి గ్రహం అనుగ్రహం కార్యక్రమంలో కాలర్స్ వాళ్ళకున్న సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేశారు. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను కూడా తెలియజేశారు. ప్రేక్షకులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదండి, ఈనాటి గ్రహం అనుగ్రహం కార్యక్రమం ఇది. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీమతి తనుష్క, ప్రముఖ న్యూమరాలజిస్ట్, శ్రీనివాస జ్యోతిషాలయం, ప్లాట్ నెంబర్ E32, ఫ్లాట్ నెంబర్ 104, విక్రంపురి కాలనీ, అభినందన టవర్స్, నియర్ పార్వతీ నర్సింగ్ హోమ్, కార్ఖానా, సికింద్రాబాద్. ఫోన్ నెంబర్స్ 7799067788, 7799068877, 9885806699, 95730577788.